చేశారు. ఇరాన్పై ఇజ్రాయెల్ భారీ దాడులు, అణు సైనిక లక్ష్యాలపై క్షిపణుల వర్షం, నతాంజ్ అణుశుద్ధి కర్మాగారం బస్మీపట్నం, దేశవ్యాప్తంగా 100కు పైగా లక్ష్యాలపై దాడులు, తుడిచిపెట్టుకుపోయిన ఇరాన్ సైనిక పాఠం, ఆర్మీ ఆర్జీ చీఫ్ సైనిక ముఖ్యులంతా మృతి, ఖమేనీ సలహాదారు అణుశాస్త్రవేత్తలు కూడా అణు ఒప్పందానికి రాకుంటే అంతే, ఇరాన్కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు, దాడులు ఆగబో అంటూ నెతన్యాహు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇరాన్పై తమ తొలి దెబ్బ అదిరిందని నెతన్యాహు ప్రకటించారు. ఇజ్రాయెల్ మనుగడను సవాల్ చేసే ఇరాన్ అణుముప్పును రూపుమాపేందుకే తిప్పికొట్టడానికి దాడులు ప్రారంభించాం, అవి చాలా రోజులు కొనసాగుతాయి, ముప్పు తొలగేదాకా వెనకంజే వేసేది లేదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ని నాశనం చేస్తామని ఇరాన్ బహిరంగ ప్రకటన చేస్తోంది, అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకుంటోంది. ఇటీవల ఇరాన్ శుద్ధి చేసిన యురేనియంతో 9 అణుబాంబులు తయారు చేయొచ్చు. ఇరాన్ ఇప్పుడు నిర్వహించకపోతే ఇజ్రాయెల్కి పెను ప్రమాదం, నాజీ హోల్కాస్ట్ మారణకాండ నుంచి మేము పాఠాలు నేర్చుకున్నాం, మరోసారి బాధితులుగా మిగిలేందుకు సిద్ధంగా లేవని స్పష్టం చేశారు. మా పోరు ఇరానీలతో కాదు, వాళ్ళకి 46 ఏళ్ళుగా అణచివేస్తున్న నియంతలతో, వారి బారి నుండి ఇరానీలకు విముక్తి కల్పించే రోజు ఎంతో దూరం లేదని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అదే సందర్భంలో ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ స్టేట్మెంట్ను కూడా హైలైట్ చేశారు. ఇజ్రాయెల్ దాడులకు తీవ్రమైన శిక్ష విధిస్తామని ఖమేనీ ప్రకటించారు. దాడుల అనంతరం అత్యున్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వెంటనే 100 డ్రోన్లతో ఇజ్రాయెల్పై దాడులు చేశారు. వాటిని ఇజ్రాయెల్ తిప్పికొట్టింది, చాలా డ్రోన్లను కూల్చేసింది. ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ తన వైమానిక స్థావరాలు గగంతాలాన్ని మూసేసింది. పక్క దేశం ఇరాక్ కూడా గగంతాలాన్ని మూసేసింది. అన్ని విమానాశ్రయాల్లో విమాన రాకపోకలు నిలిపేసింది. దాంతో ఇరాక్ మీదుగా వెళ్ళి అనేక విమానాలు దారి మళ్లించుకోవాల్సి వచ్చింది. మరికొన్ని విమానాలు పూర్తిగా రద్దయ్యాయి. ఈ కారణంగా భారత్కు సంబంధించిన పలు విమాన సర్వీసులు ప్రభావితం అయ్యాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.